హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ అఫీషియల్. thumbnail చూసే ఉంటారు కదా. ఈరోజైతే మాత్రం మేము చికెన్ కర్రీ అండ్ అలాగే చికెన్ ఫ్రై అండ్ లెగ్ పీసెస్ కొన్ని ఒక 5 పీసెస్ తెచ్చుకున్నాం. ఇక్కడ మేము 5 మెంబర్స్ ఉంటాం, అలా తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఊళ్ళో ఉంటాం అంటే ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, తిరణాలకి అలా వెళ్తూ ఉంటాం. కానీ మాత్రం ఇలాంటి మన బ్లాగ్లో ఎప్పుడు రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం ఉండేది. లాస్ట్ ఫన్నీ అండ్ ఎంజాయ్ ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసి ఉండాలి. ఇలాంటి మాత్రం ఒక మెమరీస్ లాగా ఉంటాయని బ్లాగ్ తీస్తున్నాను. అండ్ మేమైతే కారణం రాకుండా రాలేదనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు చేయనే ఇంకా అక్కడ ముందు కొడుతున్నారు. ముందు కొట్టేటప్పుడు ఇంక మనం కూడా వస్తాంలే అని ఇంక అక్కడ నుండి వాళ్ళు ముందు కొడుతుంటే ఒక పక్క మేము చికెన్ వండటానికి వచ్చేసామన్నమాట. వాళ్ళు ఒక పక్క ముందు కొడుతుంది, వాళ్ళని కూడా చూపిస్తాను చూడండి. అక్కడైతే మాత్రం చిరంజీవి ముందు కొడుతున్నాడు, వాళ్ళు చేయను అనమాట. ఇది ఇంకా అక్కడైతే ఏరాన్ చేస్తున్నాడు నీరు పోసేసి. ఇంకా మేమందరం వాళ్ళు ముందు కొట్టేలోపు అయిపోయేలోపు మేము చికెన్ వండుకొని తినేస్తాం. ఇది ఒక ఫన్నీ మూమెంట్ అండ్ ఎంజాయ్ మూమెంట్. మేము ఒక మెమోరీస్లో గుర్తుండిపోతుంది. చిన్నతనంలో చేసి మొత్తం పెద్దన్న చూసినా కూడా చాలా బాగుంటాయి. అందుకే వ్లాగ్ అనమాట. అది ఏరాన్ వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఇంకా పవన్ ఏకే ఇంకొన్నారు. కొంతమంది అందరూ కాలేజ్కి వెళ్ళిపోయారు చాలామంది. ఇంకా ఉన్న వాళ్ళ బట్టి ఒక 5 మెంబర్స్ ఉన్న వాళ్ళకి సెమ్ ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ కాబట్టి గట్టి తిరుగుతున్నాను. వాళ్ళని కూడా చూపిస్తాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఏకే అని ఇంకా పవన్ అయితే వచ్చేసారు. ఇంకా మా సామాన్లు ఇవ్వను. ఇంకా ఎక్కడైతే మేము పట్టు అయితే వేసుకున్నాం, ఇంకా మొత్తం తెచ్చుకుని మొత్తం ఉల్లిపాయలు కొత్తిమీర మొత్తం అయితే ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇంకా మన వాళ్ళు అయితే తలా ఒక పని చేస్తున్నారు. ఏకే అయితే కూరగాయలు కట్ చేస్తున్నాడు. మేమైతే 2 కేజీలు చికెన్ అయితే తెచ్చాం. ఇంకా మేము 5 కొన్నాం. లెగ్ పీసులు ఒక 5 లెగ్ పీసులు తలా ఒకటే. సరే, లెగ్ పీసులు. మనోడైతే చికెన్ అయితే కడుగుతున్నాడు 2 కేజీలు చికెన్. ఇంకా మన ఏరాన్ చేస్తే అక్కడ ముందు కొడతానికి అయితే రెడీ అయిపోతున్నాడు. సగం అయిపోయింది. ఇగో ఇది అక్కడైతే చిరు అయితే ముందు కొడుతున్నాడు. అదైతే ఇంకేకే కట్ చేయి మనకి ఇష్టం వచ్చి. మనం బ్యాచిలర్స్ కాబట్టి మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి మామూలుగా ఎట్ట పడితే అట్ట కట్ చేసినా మనకి టేస్ట్ వస్తే సరిపోయింది. చికెన్ అయితే రెడీ అయిపోయి ఇంకా అక్కడైతే పొయ్యి అయితే పెట్టేసి ఇంక వెలిగిస్తాం. ఇంకా మేము తెచ్చుకున్న 5 లెగ్ పీసులకి అండ్ అలాగే నేను 1 కేజీన్నర కూరకైతే మాత్రం బాగా మసాలాలు మొత్తం బయట పట్టించేస్తాం. మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటున్నాం బాగా మొక్కకు పట్టిద్దని. ఇంకా బాండీలోకి అయితే లెగ్ పీసులు అయితే వేస్తున్నాం. లెగ్ పీసులు అయితే 80% అయితే ఉడికింది. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం. టేస్ట్ చెప్పురా, ఎలా ఉంది? చింపింది. ఎలా ఉందో ఒక లెగ్ పీసులు అయితే తీసుకొని ఇంకా ఒక మొక్క టేస్ట్ చేస్తున్నా. ఉంచాయిరా. ఇంకా లెగ్ పీసులు అయితే అయిపోయింది. ఇంకా మేమైతే కూరకైతే రెడీగా అయితే పెట్టేసాం. కూరకైతే బాండీ అయితే పెట్టేసాం. ఉల్లిపాయలు టమాటాలు ఇంకైతే కూరకైతే ఇంకా మగ్గనిస్తున్నాయి. మగ్గనిచ్చినాక ఇంక 1 కేజీ చికెన్ ఇంకేసి మనం వేసినాక ఉడికిద్దాం. టమాటాలు మొత్తం అయితే మగ్గినాయి అనమాట. ఇంక మనమైతే ఇంకా మ్యాగ్నేట్ చేసిన కూర అయితే వేద్దాం. దీన్ని అయితే మగ్గనిద్దాం. కాసేపు మగ్గనిచ్చినాక ఇంకా గ్రేవీ కావాలంటే కొన్ని నీళ్ళు పోసుకొని కాసేపు ఉంచితే ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మాకు బాండీ సరిపోలేదు, కొద్దిగా పెద్ద తెచ్చుంటే సరిపోయేది. అండ్ లెగ్ పీసెస్ అయిపోయినాయి అండ్ అలాగే కర్రీ కూడా ఉడుకుతుంది. కర్రీ ఉడికినాక ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాం. ఇంకా తర్వాత అయితే తినేస్తాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇంకా అక్కడ ముందు కొడతాం కూడా అయిపోయింది. అక్కడే ఇందాక కొట్టేశారు. ఇంకా అక్కడైతే కడుక్కుంటున్నాడు మా బాబాయ్. ఇది ఒక మెమోరీస్ అంటే చేలోకి అంటే పచ్చని పంట పొలాల్లో చికెన్ వండుకొని తింటే అది ఒక మెమోరీస్ లాగా ఉంది. చాలామంది చేస్తారు కానీ మాకు ఇప్పుడు కుదిరింది. అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళకి సెమ్ ఎగ్జామ్స్ అయిపోయి అండ్ హాలిడేస్ కాబట్టి 5 మెంబర్స్ ఉన్నాం. ఇంక వాళ్ళతో పాటు ఇలా వండుకొని ఇంకా క్యాంపింగ్ లాగా వచ్చేసాం. ఏకే ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది అక్కడ. ఇంకా వాడైతే గుండెకాయ అయితే కాగబెట్టుకుంటున్నాడు. దానికి లిక్కికి ఒక గుండెకాయ పెట్టేశాడు, దాన్ని ఉడకనిస్తున్నాడు అనమాట. చూపిస్తాను. ఇంకా గుండెకాయ అయితే సింగిల్గా ఒక పీసెస్ తీసుకొని ఇంకా అలా ఉడికిస్తున్నాడు అనమాట. అలా అయితే టేస్ట్ బాగుంటుందని. చికెన్ ఉడుకుతుంది. చికెన్ ఉడికిన రైస్ పెట్టేస్తాం. గుండెకాయ ముక్క అయితే ఉడికింది. ఇప్పుడు మనమైతే గుండెకాయ ఇందాక చెప్పా కదా దాంట్లో పెట్టి ఉడికించాడని. ఇప్పుడు మనమైతే టేస్ట్ చేద్దాం. సూపర్ ఉంది గుండెకాయ ముక్క, బాగుంది. ఏకే సూపర్. అయితే మనం చికెన్ అయితే కలిపిద్దాం.
నేను చేసే చికెన్ అయితే మాత్రం తొక్క ఉడికిపోతుంది. ఇంకా అయిపోయింది అనమాట. ఇంక దించి ఇంకా అన్నం పెట్టడమే. ఇంకా మనోడు అయితే రెడీగా ఉన్నాడు ఏరాంజీ అయితే తినడానికి. వీకే వస్తున్నాడు. ఇంకా పవనాను చిరు అయితే ఇంటికి వెళ్ళారు, వస్తారు వాళ్ళు కూడా. ఇంకొచ్చినా కూర్చొని ఇంక లాగేయటమే ఆడ కూర్చొని. ఇంకా మనోడైతే వచ్చేసి ఉల్లిపాయలు అయితే కోసేస్తున్నాడు తినేటప్పుడు నంచుకోవడానికి. చికెన్ లెగ్ పీస్ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే తినడానికి అయితే కూర్చున్నాం. టేస్ట్ ఎట్టుంది? టేస్ట్ చేయకపోను. మనమైతే లెగ్ పీస్ లేదు తింటున్నారు. అన్నం అయితే ఉడకలా, అక్కడైతే ఉడుకుతుంది. ఏరాంజీ అయితే పుల్లలు అయితే సాడి పెడుతున్నాడు. పొయ్యి మండకు ఇద్దరు మాత్రం కష్టం మాత్రం మామూలు కష్టం కాదు. పొయ్యి అయితే అసలు మండట్లేదు. లెగ్ పీస్ టేస్ట్ అట్టుంది బాబాయ్. మేము వండిన రైస్ చూసారా అయితే మాత్రం సంగటి అయిపోయింది. మాకు రైస్ వండటం చేత కదా, చికెన్ వండటం చేత అయింది. కానీ ఏరా అని చెప్పి చేసిన పనులు మొత్తం ఇంత అంటే అదిగో గుడ్లు చూసారా ఫ్రెండ్స్, ఉడుకుతాయి కదా. గిన్నెలు లేకపోతే కోడిగుడ్లు ఇలా పొయ్యిలో వేసాం. ఉడుకుతాయో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంకెలా చికెన్ లెగ్ పీస్ అయితే మాత్రం బాగున్నాయి. కాకపోతే రైస్ మాత్రం ఉడకలేదు. ఇంకా అలానే తినేస్తాం. సంగటి అయింది. గుడ్లు పిల్ల బయటకు వస్తున్నాను ఫ్రెండ్స్. ఇద్దరు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎక్కడో క్యాంపింగ్లో ఉంటారు చూసావా, అలా అనిపించింది. ఇంకా మనోడైతే ఇంకా రమ్లో నీళ్ళు అయితే దొల్లిచ్చాడు. మేమైతే మాత్రం మార్నింగ్ 10 కల్లా అన్నీ రెడీ చేసుకున్నాం. 12కి అయితే మాత్రం చేనుకి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే 4:30 అయింది టైం. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మాది చికెన్ వండుకోవడం తినడం మొత్తం అయిపోయింది. ఇప్పుడే కడుక్కొని బయలుదేరుతున్నాం, ఇంటికి వెళ్తున్నాం. చాలా టైం అయింది, అదిరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ వీడియో.